జగన్మోహన్ రెడ్డి ఎంత భారీగా పతనం అంటే పరాజయం పాలయ్యాడు. ఒకప్పుడు 150 సీట్లు ఉన్నాయని విర్రవీగి ఈ రోజు 11 సీట్లకు పరిమితం అయిపోయిన జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎందుకు ఎలా వచ్చిందంటారు? కరెంటు బిల్లు 300 నుంచి 3000 చేశాడు. రైతులకేమో సౌకర్యం చేయలేదు. కౌలు రైతులకు కానీ ఒకవేళ చేలు వర్షాలకు దెబ్బతిన్నా సరే డబ్బులు వేయలేదు. తర్వాత హాస్పిటల్ ఉన్నాయి, ఏదంటారు ఆరోగ్యశ్రీ ఇచ్చారా, ఆరోగ్యశ్రీలో కూడా వాళ్ళకి డబ్బులు కూడా వేయలేదు. ఎన్నో వేల కోట్లు ఇవ్వాలి. అందరూ కూడా రివర్స్ అయిపోయారు. అంటే చేసే పనులు అన్నిటికీ రివర్స్ అయిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఆయన వల్ల నాశనం అవ్వనుడు బాధపడ్డాడు అంటే లేడంటారా? లేరు. ఆ లేక వాళ్ళంతా కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు చూసి సరే నాయకుడు ఈయన, మనకు దేవుళ్ళగా వచ్చాడు ఈయన మనం వదులుకోకూడదు, ముందుసారి వదిలేసాం ఈసారి వదలకూడదు, ఈయన మనకు దేవుడని మొత్తం ఏపీ అంతా కూడా ప్రపంచం సృష్టించేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిందే కాక మిగతా 163 మందిని కూడా వన్ సైడ్ గా మినిమం 10,000 మెజారిటీ పైన ప్రతి ఒక్కరిని కూటమి అభ్యర్థులు అందరినీ లెగ్గించుకొచ్చారండి. పవన్ కళ్యాణ్ గారు కూడా 21 సీట్లు పోటీ చేస్తే 21 వన్ సైడ్ గా కొట్టారండి. అసలు ఏంటి ఇంత ప్రబంధం ఎలా వచ్చిందంటే 60 సీట్లు ఇచ్చినా సరే తనుకుంటూ వచ్చేసింది. అయినా నాకు ఇదే కావాలి, నేను అభ్యర్థుల్ని ఎక్కువగా నిలబెట్టలేదు, ఈ స్థానానికి ఈ 21 సీట్లు చాలు, నెక్స్ట్ స్థానం చూసుకుందాం. ఇప్పుడు మనం చేసిన పరిపాలన బట్టి ప్రజలు గుర్తించేప్పుడు అది మనకి మొత్తం 175 ఎలా వేస్తారో రేపటి రోజుల్లో చూసుకుంటే, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి రేపటి రోజుల్లో చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు 21 సీట్లతో తన రాజకీయ ప్రస్థానం మొదటి అడుగు వేసాడండి. అంటే అసెంబ్లీలోకి అడుగు మొదటి అడుగు వేయడం మొదలు పెట్టాడండి. నెక్స్ట్ 29కి ఆ తర్వాత 2034, 35 సంథింగ్ అలా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు అనేది శిఖరాన్ని అంటుకుంటది అంటారా? అంటుకుంటారు. ఇంకా ఈయన పరిపాలన చూస్తే ఇంకా మొత్తం ఏపీ అంతా కూడా మళ్ళీ అది ఈయన సీఎం గా కావాలని కోరుకుంటారు. అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటారు మీరైతే? ఇంకా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏముందండి, ఇంకా ఆయన మూల కూర్చోవలసిందే. ఇంకా అతను పసిపెత్తి నాయకుడి కింద కూడా లేడు. ఇంకా 11 సీట్లు వస్తే ఇంకా ఆయన ఏం చేస్తాడో ఏం చేయలేడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టిన ప్రతి ఒక్క మంత్రి, ఎమ్మెల్యే, ప్రతి ఒక్కరు అంటే బూతుల మంత్రులు, బూతుల ఎమ్మెల్యేలు అనే పేరు తెచ్చుకున్న ప్రతి ఒక్క మనిషి కూడా ఈ రోజు డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయారండి చాలా మంది. అసలు అంత దారుణంగా ఓడిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ని ఎదిరించడం వల్లే, ఒక్క రాత్రి పవన్ కళ్యాణ్ ని రోడ్డు మీద నిలబెట్టడం వల్ల ఇదంతా జరిగింది అనేటట్టు మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాని గురించి? అదే 100% కరెక్ట్. అది వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అంత మంచి వ్యక్తిని తిట్టకూడదు. వాళ్ళు ఎట్టు వచ్చినట్టుగా తిట్టడం, పోస్టులు పెట్టేయటం, అది చాలా చిరాకు. రోజే కానీ నాని కానీ ఇంకా వీళ్ళంతా కూడా ఇంకా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ విమర్శించారో అంత మంచి వ్యక్తిని అలా తిట్టారు వీళ్ళు. వీళ్ళకి ఇంకా పుట్టగతులు ఉండవనే ఇంకా జనాలు బుద్ధి చెప్పారు. ఇంకా జనాలే బుద్ధి చెప్పారు. వాళ్ళు చేసి పనులకే జనాలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు వీళ్ళందరూ రాజకీయ భవిష్యత్తు, జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ బూతుల మంత్రులు రాజకీయ భవిష్యత్తు ఏంటంటే ఇది 5 ఏళ్లలో చేయని అరాచకం కానీ, అవినీతి కానీ, దోపిడీలు, దౌర్జన్యాలు, రౌడీజాలు కానీ గతంలో మనం ఎప్పుడు చూడనంత చేశారండి. మరి వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి, వీళ్ళ బతుకులు ఎలా ఉంటాయంటారు? ఇప్పుడైతే ఇంకేముంటాయి, ఇంకా ఇంట్లో కూర్చుంటా, ఇంకా బయటకు వస్తే మాత్రం 10 మందిలో ఇంకా తలెత్తుకోలేరు. ఇంకా వాళ్ళు ఇంట్లో కూర్చుని ఉంటామే. ఇంట్లో కూర్చున్నాను బయటకు వస్తే జనాలు తిడతారు. జనాలు తిట్టడం అని అంటారా? తిడతారు. ఫైనల్ గా అయితే ఒక మాట అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ ఇక్కడ 70,354 ఓట్ల మెజారిటీతో గెలిచారు. యాక్చువల్లీ 1,00,000 ఎక్స్పెక్ట్ చేశారు కానీ కొంతవరకు ఓటింగ్ పర్సంటేజ్ అనేది తగ్గడం వల్ల కొన్ని మార్పులు, కొన్ని ఇబ్బందుల వల్ల తగ్గిందని అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఫైనల్ గా అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరైతే? ఆయన అభివృద్ధి పరంగా ఎలా చేస్తారనుకుంటున్నారు? ఆయన నెగ్గితే చాలు అనుకున్నారు. నాకు మెజార్టీ గట్రా కావాల్సింది కాదు, నన్ను నెగ్గించి